అలమట అంటూ తుఫాను గండం దాటినా కష్టాల సుడిగుండంలోని మత్స్యకారులు, వేటకు వెళ్లినా చేపలు పడని దయనీయ స్థితి, ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు, సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపునికే నోచుకునే పరిస్థితి, జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన అంటూ కాకినాడ జిల్లా ఉప్పాడలో చేపల వేట లేకపోవడంతో వలలు సరి చేసుకుంటున్న మత్స్యకారులు అంటూ మాకు సముద్రంలో చేపల వేట తప్ప మరో తెలియదు, రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళినా చేపలు పడడం లేదు, తుఫాన్ దెబ్బకు మరింత ఆర్థిక ఇబ్బందులు చిక్కున్నాం, ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు పనులకు వెళ్ళి మమ్మల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఉప్పాడ రైతుకు సంబంధించినటువంటిది హైలైట్ చేశారు. ఎందుకు వచ్చింది ఇది ఖచ్చితంగా చర్చించుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పా, సముద్ర తీర ప్రాంతాలని, మన సముద్ర తీర ప్రాంతాల కెమికల్ ఫ్యాక్టరీలు అంటే ఏదైతే ఈ మందులు ఫ్యాక్టరీలు పెడుతున్నాం అవన్నీ తీసుకెళ్ళి అందులో పోస్తున్నాం, వాటి ఇంపాక్ట్ మన పరిసరాల్లో ఎక్కడా కూడా చేపలు బతకవు, అవి వాటి మనం పిల్లలేస్తాయి చచ్చిపోతాయి, అంత మించి ఏం లేదు. దానికి మరి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. అట్లా ఆలోచించండి. మత్స్యకారుడి కోణంలో చూడాలా, లేకపోతే పారిశ్రామిక ప్రగతి కోణంలో చూడాలి. పారిశ్రామిక ప్రగతి కోణంలో చూస్తేనేమో పరిశ్రమలు కావాలి, మత్స్యకారుడి కోణంలో చూస్తేనేమో పరిశ్రమల వల్ల చేపలు మత్స్య సంపద నాశనం అయిపోతుంది. దీని మీద సరైనటువంటి ఆలోచన చేయగలుగుతారంటే ఏమీ లేదు, మాటలు నడుస్తుంటాయి. కాకపోతే అంబేద్కర్